జేఎన్పీ టీవీ జనం టీవీ, ఇది జానపదుల టీవీ. సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పీ టీవీ. నమస్కారం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఈరోజు ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి అందరి సమస్యలు, అన్ని శాఖల సమస్యలు తెలుసుకోవడం కోసం ఇక్కడికి ప్రజా దర్బార్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రజా దర్బార్లో అనేక మంది జనం ఇక్కడికి వచ్చి తండాలకు వచ్చి వాళ్ళ బాధకు ఒక్కొక్కరి బాధలు చెప్తుంటే తీరని బాధలు ఉన్నవి. ఎవరి చూసినా కూడా, ఎవరి మందలించినా కూడా వారి ఆ సమస్యలే లోపలనే ఉన్నారు. ఆ సమస్యలన్నీ తీర్చరు. మాకు రేవంత్ రెడ్డి దేవుడుగా మాకు వచ్చారు, మాకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతో 10-15 సంవత్సరాలుగా ఈ గేడు దాకా రాని మేము మాకు ఇక్కడ లోపల ప్రజాదాయం నివాసం ఇక్కడ రాణించడాన్ని ప్రగతి భవన్లో రాణించి మా దరఖాస్తు తీసుకుంటూ మాకు మంచి ఆనందం అనిపించిందని ఒక్కొక్కరు వారి బాధలు చెప్పడం జరుగుతుంది. ఒకసారి మనం ప్రగతి భవన్ లోపలికి పోయి చూద్దాం ఏ విధంగా వారు జరుగుతుందో. నాది సూర్యాపేట జిల్లా పూర్మల గ్రామం. నేను నా పేరు రేస్ వేణు. ఏం ప్రాబ్లం ఏంది? నేను తాడి చెట్టు నుంచి కింద పడితే నడుములు ఇరిగిపోయాయి. పింఛింగ్ రావట్లేదు ఇంతవరకు. తాడి చెట్టు నుంచి పడ్డాక ఎగ్జిబిషన్ గిట్ట రాలే ఏది, అందుకు కలుద్దామని వచ్చాను. అంటే మీకు ఎమ్మటే ఇస్తారు కదా, అప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? మేము ఇది 3వ సంవత్సరం పడ్డది. 3వ సంవత్సరం. అంటే మీకు ఎమ్మటే గీత కార్మికులకు ఎమ్మటే ఇస్తారా? మీకు పింఛన్ ఇస్తారు ఎమ్మటే ఇవన్నీ? కరోనా కాలంలో మాకు కార్డు అనేది లేదు. ఆ కార్డులో మళ్ళీ ప్లస్ మేము ఫస్ట్ నుంచి మా కుటుంబం మొత్తం కాంగ్రెస్ పార్టీ మేము. అయితే అక్కడ ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థులు కానీ మీరు ఫస్ట్ నుంచి కాంగ్రెస్ ఉండరు మా పార్టీలకు. మేము పంచాయతీ కార్యదర్శులుగా భద్రాద్రి కొత్తగూడెం జోన్లో వర్క్ చేస్తున్నాం సార్. మా నేటివ్ ప్లేస్ నేటివ్ డిస్టిక్, మా జోన్ కూడా రాజన్న సిరిసిల్ల సార్. మమ్మల్ని చిన్న ఉద్యోగుల్ని, చిన్న పంచాయతీ చిన్న ఉద్యోగుల్ని తీసుకెళ్ళి జోన్లో అవతల వేసేసి మా ఫ్యామిలీస్ని, మమ్మల్ని, మా జీవితాలని ఆగం చేసేది సార్. మొత్తం అంతా ఈ ఇబ్బందికరమైన పరిస్థితులను ఏర్పాటు చేసి చిన్న పిల్లల్ని పట్టుకొని ఎక్కడో వెళ్ళి వర్క్ చేయడం. చిన్న ఎంప్లాయీస్ని 2 సంవత్సరాలకి వెళ్ళి కూడా 317 జీవోతో మా జిల్లా దీన్ని రద్దు చేసి మా జిల్లాలకు మమ్మల్ని పంపించాలి సార్. నాగర్కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం రూప్ సింగ్ అనే వ్యక్తి పోడు భూమి వస్తే అధికారంతో సర్పంచి, వాళ్ళ ఉప సర్పంచి, జయపాల్ యాదవ్ ఎమ్మెల్యే సాబ్ అందరు కలిసి సహాయం చేయకుండా ఎరువులకి సహాయం చేసి వచ్చిన పోడు భూమి గురించి దాదాపు 20 రోజులు 30 రోజులు తిరిగినా ఏం చేసుకోపోని మాకు, మా తమ్మునికి, నాకు కేసులో పాలు చేసి పోలీసు కొట్టించి నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. బిడ్డ గురించి పెట్టాం నయముని సార్. బీమారు ఉన్నది, కొంచెం రిలీఫ్ ఫండ్ పైసలు రాలేదు సార్. దానికోసం అని ఎట్లా తీసుకురానప్పుడు కలిసినా సార్? రేవంత్ సార్ కలిసిండా? 2017 में जो गवर्नमेंट ऑफ तेलंगाना की तरफ से जो एग्ज़ाम हुआ था टीचर रिक्रूटमेंट टेस्ट TRT 2017 के, टोटल मीडियम के 900 पोस्ट थे, इसमें 365 फिलअप हुए, 535 पोस्ट फिलअप नहीं हुए. KCR साहब पिछले 5 साल से फिलअप करते बल्कि वादा करें लेकिन अभी तक नहीं करे. अब हम नई हुकूमत जो रेवंत रेड्डी साहब పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో జియో 46 తీసేసేసి CD1 CD2 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఇస్తా అని చెప్పారు. అలానే రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందిగా ఎంతమంది ఆత్మహత్యలు చేసుకోవాలని కేసీఆర్ అడిగితే నల్గొండ కొన్ని జిల్లాలు మాత్రమే నష్టపోయినాయి. ఒక అపోహ క్రియేట్ చేస్తున్నారు. కాదు, ఇది అన్ని జిల్లాలు నష్టపోయినాయి. ఒక్కొక్క జిల్లాలో కొన్ని క్యాస్ట్లకి తీవ్ర అన్యాయం జరిగింది. లేదు, కరెంట్ లేదు, మాకు వాటర్ లేదు, ఏం లేదు సార్. మాకు
ఏ ఊరు నుండి వచ్చినావు? మేము మన్నార్ నుంచి వచ్చినాం ఏ ఊరు మౌంటార్లా? సార్కి కలవనికి వస్తే మా అది పేపర్ చెప్పు. సార్ నేను హైదరాబాద్ నుంచి వచ్చిన సార్ 7 years నుంచి నేను జాబ్ గురించి అప్లై చేసిన సార్ నాకు ఇంతవరకు రాలేదు సార్. అండ్ టీవీలో అనౌన్స్మెంట్ చేసి ఎవ్రీ ఫ్రైడే రేవంత్ రెడ్డి సార్ని కలవచ్చని. సో మార్నింగ్ నుంచి ఇక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు సార్, ఈగర్లీ వెయిటింగ్. అండ్ ఎక్కడ నుండి వచ్చారు? నా పేరు రాకేష్ అండి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుండి వచ్చినాము. ఇంకా నాతో పాటుగా కరీంనగర్ జిల్లా నుంచి కూడా వచ్చారు. మేము 2015, 16, 17 ఆ సంవత్సరాలలో మా వ్యవసాయ సాగు భూమిని విద్యుత్ ఉప కేంద్రానికి విరాళంగా ఇచ్చినాము. కనీసం అందులో ఆపరేటర్ ఉద్యోగం ఇస్తామని గత ప్రభుత్వము 7-8 సంవత్సరాల నుంచి మమ్మల్ని తిప్పుకొని మంత్రి దగ్గరికి వెళ్ళినా, సీఎండీ గారి దగ్గరికి వెళ్ళినా అసలు మమ్మల్ని అవహేళన చేస్తూ సీసీఎంబీకి బడ్జెట్ కేటాయించి తొందరలో మాకు మెడిసిన్ వచ్చేలాగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటికీ మేము 100 మందిని మా బిడ్డల్ని నెలకొకరిని కోల్పోతున్నాము. కొంచెం మా మీద దయ ఉంచి కొత్త ప్రభుత్వం వచ్చింది కనుక దివ్యాంగుల కొత్త చట్టం ప్రకారం మాకు ఐ సపోర్ట్ రేట్ కల్పించాలని ఉంది. ప్రత్యేక సదుపాయాలు మాకు కల్పించి మా జీవితాల్లో కొంచెం వెలుగులు ప్రసాదిస్తారని రేవంత్ రెడ్డి గారికి కొత్త సీఎం గారిని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. తెల్లపల్లి నుంచి వచ్చాను. నా పేరు నిర్మల, మా పాప పేరు శారదజ్యోతి. మా పాప పరిస్థితి కూడా బాగలేదు. ఆమె కూడా ఫిజికల్ హ్యాండిక్యాప్. మాకు ఇల్లు కూడా లేదు. చాలా దయనీయ పరిస్థితులలో ఉన్నాము. చదువుకోవడం కూడా కష్టమవుతుంది మా పాపకి. ఆమెకు చదువు చెప్పించాలని మాకు సీఎం క్యాంప్కి వచ్చినాం. మా బాధ ఏదో మేము చెప్పుకోవడానికి వచ్చినాం. కానీ ఇది రాంగ్. ఇది వాణి అనేది రాంగ్. ఎందుకంటే ఎవరి జిల్లాలో వాళ్ళు కలెక్టర్ కానీ మేము గెలిపించిన ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు కనుక కట్టుకుంటే ఇక్కడ మేము రావాల్సిన అవసరం లేదు. 2,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని రాత్రి అంతా ఇక్కడ నిద్ర లేకుండా మేము లోపలికి వెళ్తే సీఎం లేడు, పిఎం లేడు, లోపల సీఎం లేడు, ఎవరు లేదు. మీ దరఖాస్తు తీసుకోలేదా? దరఖాస్తు అది మా ఏ ఊళ్ళోనే దరఖాస్తు అది కాదు విన్నారా. కానీ ఈ సీఎం గారు ఈ పదవి పెట్టడం రాంగు. ఇది కాకుండా ఏ జిల్లాకు ఆ జిల్లాకు కలెక్టరు, ఏ జిల్లాకు ఆ జిల్లా మేము గెలిపించిన కష్టపడి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళు కష్టపడి వాళ్ళు చేస్తే మంచిది. ప్రతి జిల్లా కలెక్టర్లు అక్కడ ప్రతి సంవత్సరం తీసుకుంటారు కదా. అక్కడ ఈ సమస్య లేదు. ప్రతి మీరు తెలుసుకోండి. ప్రతి సోమవారం కలెక్టర్కి ఇవ్వండి. ఏ జిల్లాకు ఆ జిల్లా తీసుకొని ఏ జిల్లాకు ఆ జిల్లా చేపెట్టాం. నా పేరు కొత్త రాజురెడ్డి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను కరీంనగర్ 12 నుంచి వచ్చిన కరీంనగర్ భగత్ నగర్ పెద్దమ్మ గుడి దగ్గర ఉంటాను. నేను సింగరేలో రిటైర్డ్ అయినా 2020లో. అప్పటిదాకా నా పాత ఇల్లు ఉన్నదన్న అందులో 268 గదాలు. పాత ఇల్లు తీసేసి డిఎస్పీ మాస్ కేటీఆర్ విగ్రహంలో డిఎస్పీ మాస్లో పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టుకుంటాను మొదలు పెట్టగానే నేను వర్క్ మొదలు చేసినో లేదో 12వ డివిజన్ కార్పొరేటర్ తోటరాములు. ఇప్పుడు జిల్లా మండలం పేరు పేరు రామరెడ్డి. ఏమైంది ప్రాబ్లం ఏంటి? మా చిన్నోడు గ్రూప్ 1 చేసిండు. గ్రూప్ 1 చేసి ఆ కేసీఆర్ నోటిఫికేషన్లు ఎత్తారని వేయలేదు. వేయకపోయారకు నేను నా ఏజ్ బార్ అయిపోయింది. ఇక నేను మన రేటోళ్ళు కాదు నా ఏజ్ బార్ అయిపోయింది అని చెప్పారు. పూర్వం మా చిన్నోడు దాదాపు 2 సంవత్సరాలు వెళ్తున్నాయి. జిల్లా పరిగి మండలం గ్రామ పంచాయతీ పెద్దమాల. అయితే గొర్రెల కట్నం కింది ఇస్తున్నా అని ఆక్రమించుకొని దాన్ని కేసేసినాక మేము కూడా కేసేసినాం. అట్లా 2004 నుంచి ఇప్పుడు 2020 రన్నింగ్ నడుస్తుంది. ఇంతవరకు దగ్గర కూడా ఏది లేదు. ప్రజావాణి ఇచ్చిన లోపల కలిసిన సార్. अस्सलाम वालेकुम सर, मेरा नाम इशरत बानो है. मैं मलकाजगिरी से आई हूँ. मेरा MC केस मलकाजगिरी कोर्ट में चल रहा, अभी पेंडिंग है. डॉकेट ऑर्डर आ गया कि 10 लाख रुपीज़ का जज सर 10 लाख रुपीज़ देने के लिए बोले. बट मेरे हस्बैंड 1 ईयर से कोर्ट को अटेंड नहीं हो रहे. मलकाजगिरी पुलिस स्टेशन में वारंट आगे है, NBW इशू करे जज सर. అది ఇమేజ్ అయిపోయింది. అయినా కూడా గత 10 సంవత్సరాలుగా ఎన్నో పోటీ పరీక్షలు రాసిన, అవి రాసిన ఎగ్జామ్స్ కూడా రద్దు అవ్వకుండా మళ్ళీ పెట్టుకుంటూ వస్తున్నారు. కానీ జాబ్ అంటే రిజల్ట్ అయితే లేదు. ఇప్పుడు జాబ్ కోసం అని అప్లికేషన్ ఇచ్చిన. జిల్లాల నుంచి
పోనీయకుండా కొందరు ఆపాలని చూస్తారు. సో వాళ్ళకి ఎట్లనైనా సరే వాళ్ళని ఏమైనా చేసుకోండి, ఏమైనా చేయకపోండి, కానీ మమ్మల్ని మాత్రం ట్రైనింగ్ పంపండి. ట్రైనింగ్ పంపించాలి. మాకు 16,000 మందికి ఒకటేసారి పంపించాలి. 3 నెలలు అయిపోయింది మాకు ఎగ్జామ్ రిజల్ట్ వచ్చి. ఇప్పటిదాకా మాకు రిజల్ట్ టీఎస్ఎస్పీ వాళ్ళు కూడా త్వరగా ట్రైనింగ్కి వెళ్ళాలని 100% అనుకుంటున్నాము. మేము కష్టపడి తెచ్చుకున్న గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్కి మా ఓట్లు వేసి మేము గెలిపించుకున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా మాకు న్యాయం చేస్తుందని అనుకుంటున్నాం. మేము నల్గొండ డిస్ట్రిక్ట్ వచ్చినాము సార్. మేము ఎప్పుడైనా ఈ ప్రగతి భవన్కి రావడానికి 1.5 కిలోమీటర్ మెరల్నే మమ్మల్ని అరెస్ట్ చేసేటప్పుడు ఈ రోజు ఇక్కడికి వచ్చినాం. మేము 10 సంవత్సరాల నుంచి 7 ఏళ్ళు అవుతుంది మాకు ఉద్యోగం రాక. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ని కలిసి మాకు హామీ ఇచ్చిండు సారు, మాకు 2 monthsలో భర్తీ చేస్తారు మా పోస్టులు అనేసి. అందుకే సార్ని కలవడానికి వచ్చినామండి. 2017లో గురుకుల పీటీ నోటిఫికేషన్ వస్తే గత ప్రభుత్వం నోటిఫికేషన్లోనే సమస్యలు పెట్టేసి ఆ పోస్ట్ ఇప్పుడు భర్తీ చేయకుండా ఆగం చేసింది. 616 మంది విద్యార్థులని నిరుద్యోగులను మోసం చేసింది. ఈరోజు ఈ కొత్త ప్రభుత్వం రావడానికి ముందే మాది న్యాయపరమైన సమస్య, మీకు న్యాయం ఉంది, న్యాయం చేస్తా అని చెప్పి అన్నారు. కాబట్టి మాకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాం. ఈరోజు ఒక రిఫరెన్స్ చేయడానికి ఉద్యోగానికి వచ్చినాం. టీఎస్పీ చైర్మన్ గారు మా జీవోలను కూడా ప్రభుత్వ జీవోలను మొత్తం తప్పిదం చేసి, కోర్టు తీర్పులను తప్పిదం చేసి మొత్తం వాటిని మార్చి ఈరోజు మాకు చాలా అన్యాయం చేయాలనుకున్నాడు. కానీ ఈరోజు మాకు ఖచ్చితంగా రేపు ఈ 2 నెలల్లోనే మాకు పోస్టింగ్ వచ్చేసి ఆర్డర్ వస్తుంది అనుకుంటున్నాం. న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాం. ప్రజావాణి కలిసి నేను సత్యవతి అండి. కరోనాలో పనిచేసిన టీమ్స్ స్టాఫ్ని మేమందరం 2020లో కరోనా హాస్పిటల్లో రిక్రూట్ అయిన వాళ్ళము. అక్కడ దాదాపుగా 2017 మంది రిక్రూట్ అయినాం. స్టాఫ్ నర్సెస్, హెడ్ నర్సెస్గా రిక్రూట్ అయిన వాళ్ళము. మా సమస్య ఏంటంటే మమ్మల్ని కరోనాలో అవసరానికి వాడుకున్నారు. తర్వాత మమ్మల్ని ఏ గవర్నమెంట్ లెక్క చేసింది లేదు. తెలంగాణ గవర్నమెంట్లో మాకు ఏ న్యాయం జరగలేదండి. అందుకే ఏరుకోరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి మరీ ఇప్పుడు న్యాయం కోసం గెలిపించుకున్నామండి. ఫస్ట్ వేవ్లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిమ్స్ హాస్పిటల్ ఎక్స్క్లూజివ్లీ కోవిడ్ హాస్పిటల్ స్టార్ట్ చేశారు. దాంట్లో 1 year కాంట్రాక్ట్ బేసిస్లో మమ్మల్ని తీసుకున్నారు. కాలక్రమంలో కోవిడ్ పెరిగింది. 2nd year వాళ్ళే ఎక్స్టెన్షన్ చేశారు. 3rd yearకి ఎక్స్టెన్షన్ రాదు, అది దాన్ని బెదిరించారు. సరే మళ్ళీ హరీష్ రావు గారు ఏదో కన్సిడర్ చేశారు. దానికి మేము చూసుకుంటున్నాం. 3 నెలల నుంచి ఇప్పుడు మాకు జీతం రావట్లేదు. గాంధీ టీమ్స్ మాత్రమే ఫస్ట్ వేవ్లో పనిచేసినాయి. ముట్టుకుంటే అంటుకుంటే రోగం వచ్చింది. కొడుకులు కోడళ్ళు ఇట్లా పేషెంట్లను వదిలేసిపోయిన రోజులు మేము చూసినాం. ముందుగా రేవంత్ రెడ్డి అన్న గారికి నమస్తే. ఇక్కడికి ఇంతకు ముందు కూడా వచ్చినాం, కానీ మమ్మల్ని ఎప్పటికీ లోపల వరకు కాదు కదా, కనీసం మార్కెట్లు ఉన్నాయి కదా, అక్కడి నుంచి అక్కడికే వెళ్ళవచ్చు. 15 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ అంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. అయితే మెయిన్ ఎందుకు ఇక్కడికి వచ్చినాము అని అంటే ప్రజా దర్బార్ పెట్టింది, చాలా సంతోషం సారు. అయితే ఎందుకు ఇక్కడికి వచ్చినాము అని అంటే డబల్ బెడ్రూమ్ ఇంట్లో అప్లై చేసి 2016లో అప్లై చేసినాం. అయితే వస్తుంది అని ఓట్లు వేయించుకోరు. మళ్ళీ 5 years వెనక మళ్ళీ వేయండి, మళ్ళీ వస్తుంది అని అన్నారు. మేము మహబూబ్నగర్ అంటే టోటల్ అన్ని జిల్లాల నుంచి వచ్చాము, 33 జిల్లాల నుంచి వచ్చాము. మేము రాజీవ్ విద్యా మిషన్లో 2017 కన్నా ముందు పనిచేసే వాళ్ళము. అయితే 2017 తర్వాత ఒక జీవో తీసి 2017లో TSEWIDC ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసోసియేషన్లో కలిపారండి. ఆ కలపడం వల్ల ఏమైందంటే మాకు అప్పటి నుంచి బాధలు స్టార్ట్ అయ్యాయి. 2017 నుంచి 2017లో కలపడం వల్ల అప్పటి నుంచి మాకు జీతాలు రావట్లేదు. ఇప్పటికి కూడా మాకు 16 నెలల నుంచి జీతాలు రావట్లేదు. జీతాలు పెంచినా కానీ కూడా మాకు ఇప్పటి వరకు ఏరియర్స్ రావట్లేదు. మాకు ఎట్లంటే TSEWIDC కలపడం వల్ల ఎస్ఎస్ వాళ్ళని అంటే రాజీవ్ విద్యా మిషన్ వాళ్ళను సమితి ప్రేమగా అంటే వాళ్ళకు వర్క్స్ ఇస్తారు, మాకు వర్క్స్ ఇవ్వరు, పనులు చేపించుకుంటారు, జీతాలు ఇవ్వరు. ఈ రకంగా ప్రతి దాంట్లో మమ్మల్ని వెనకంటే చూస్తూ వెళ్ళిపోతున్నారు. అందుకే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రజా దర్బారు చేయడం వల్ల మేము ఇక్కడికి వచ్చి ఒక దరఖాస్తు ఇవ్వడం. వరంగల్ జిల్లా నమ్మిపేట గ్రామం కారాపురం మండలం. ఏం చేశానంటే గత 23 సంవత్సరాల కింద నేను అప్లై చేసి దానికి ఎగ్జామ్ రాసి న్యాయం జరిగిందని హైకోర్టులో కేసు పెట్టేశాను. హైకోర్టులో కేసు పెట్టి 23 సంవత్సరాల నుండి చూస్తూ ఉన్నాను. గతం నాతో పాటు ఉన్న 18 మందికి ఇచ్చాను. నాకు ఇస్తామండి ఇంతవరకు ఇప్పుడు దాకా ఇవ్వలేదు. ప్రజావాణి ఇచ్చాము. ఇప్పుడు అప్లికేషన్ జనగామ డిస్ట్రిక్ట్ మండలం నమ్మిగొండ విలేజ్ నుంచి రావడం జరిగిందండి. ఒకటి ఏంటంటే గత ప్రభుత్వాలు మా ఎస్టీ కులాన్ని గుర్తించలేదు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో మా నమ్మిగొండ విలేజ్కి SC, ST, BC, OC, ఆల్ జనరల్ ఇలా ఎన్నో కేటగిరీలుగా రిజర్వేషన్ సీట్లు ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ వార్డు మెంబర్లు కానీ ఇవ్వడం జరిగింది. గత అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం
రిజర్వ్డ్ స్థానాన్ని ఎస్సీగా చేయాలి. మేము అక్కడ ఎస్టీ కులస్తులు మేము ఉన్నాము. కానీ అట్లా కాకుండా అక్కడ ఉన్న లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీడీఓలు, ఆర్టీఓలు, డిపిఓ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకు అనుకూలమైన సీట్లను కేటాయించడం లోకల్గా ఉన్న ఒత్తిళ్ళ. మీ పేరు చెప్పండి. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు భాషమతి వెంకన్న, వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లా రూపా జిల్లా నుంచి వచ్చాము. 2017లో టీఆర్ఎస్ ప్రభుత్వము టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో డిఆర్టీని నిర్వహించడం జరిగింది. టీఆర్టీ టీచర్ పోస్టుల భర్తీ నిర్వహించడం అనేది జరిగింది. దాని